లాగేస్తున్నాయి, ఘోరంగా లాగేస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, బుట్టు పెట్టడానికి వెళ్తున్నాం. అయితే బుట్టు పెట్టడానికి మనం ఎర్రలు ఈ ప్లేస్లో దోదాం. ఎర్రలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనం అయితే దోయి వాళ్ళని తీసుకెళ్ళి మనం చేపలు పడదాం. ఇప్పుడైతే దోదాం. చెప్పాను కదా ఈ ప్లేస్లో ఎర్రలు ఉంటావని. అయితే ఈ ఎర్రలు అన్నీ ఒక తోటి దోవుకొని వెళ్ళి మనం చెరువులో బుట్టి పెడదాం అన్నమాట. ఇప్పుడు ఈ గ్లాస్ ఎర్రలతో ఎన్ని చేపలు పడతామో చూద్దాం. మనం ఎర్రలతో పాటు పిండి బియ్యం కూడా తెచ్చినాను. ఇదైతే కలుపుకుందాం మనం ఇప్పుడు. ముందలా కలుపుకున్నాను. చెరువులో బుట్టి పెట్టి బుట్టిలో పెడదాం. ఇప్పుడైతే నా వెనుకుంది కదా, ఆ చెరువులో అయితే మనం బుట్టి పెడుతున్నాం. ఇప్పుడైతే చూపిస్తాం బుట్టి ఎలా పెట్టాలో. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఏంటంటే నీళ్ళు తెల్ల ఉన్నాయి. తెల్ల ఉన్న కాడ పెట్టకూడదు అని, అంటే చేపలు కనబడతలేవు. తెల్ల ఉన్నాయి నీళ్ళంతా, అంటే కింద ఏముందో క్లియర్గా కనబడుతుంది. అందుకని ఇంత లోతుకు వచ్చా చేప బుట్టి పెట్టడానికి. ఇక్కడ పెడదాం. బుట్టి అయితే పెట్టి చూద్దాం. పడవచ్చు పడకపోవచ్చు, ఎందుకంటే నీళ్ళు తెల్లగా ఉన్నాయి కాబట్టి నాకైతే డౌటే. చూద్దాం. ఫస్ట్ అయితే పిండి పెట్టుకుందాం. ఇదైతే ఇప్పుడు పెడదాం బుట్టిలో. మీకు పైనుంచి కనబడుతుంటాయి క్లియర్గా. పిండి అయితే పెట్టినా. ఇప్పుడు ఎర్రలు పెడదాం. ఇవే ఎర్రలు, ఇవి ఇప్పుడు బుట్టిలో పెడదాం. పెట్టిన ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంతే. చూద్దాం చేపలు పడతావు పడవు. సో ఇంతే. అంటే నిన్న బుట్టి పెట్టాం కదా, అది ఇప్పుడు తీతాం అనమాట. చూద్దాం. నాకు నా ఆతృత ఉంది ఎన్ని చేపలు ఆడింటావు. ఇప్పుడైతే వెళ్దాం చెరువులోకి. నీళ్ళైతే తెల్లగా ఉన్నాయి. డౌటే నాకైతే ఏం పడిందేమో. కొద్ది దగ్గర ప్లేస్లోనే వేసింటే చాలా చేపలు పడినాయి. ఇంత తెల్లగా ఉన్నాయి. వాళ్ళు లేకపో ఉండొచ్చు, ఎందుకంటే ఇంత తెల్లగా ఉంటే చేపలు ఏడా ఉంటాయి చెప్పండి. రియాక్షన్ చూసుకోవాలా, ఘోరంగా ఉంటుంది. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1:30 అవుతుంది. చేపలు పట్టుకోవాలంటే ఇంత, అది మరీ బుట్టితో పట్టాలి, ఇంత స్టంట్ చేయాలన్నమాట. కానీ ఇప్పుడు పోయి చూస్తే తెలుస్తుంది అవి పడింటో లేదో. నాకైతే మేబీ కొంచెం డౌట్గా ఉంది. నాకు డౌట్గా ఉంది. అంటే ఇంత లోతుకు వచ్చి పెట్టినావునా పడినావో లేదో. బుట్ట అయితే ఈడ ఉంది. బుట్టి కనబడుతుంది.
బుట్టి ఇక్కడ ఉంది. చేపలు అయితే అంటే బుట్టి తీసుకున్నాం కానీ తల్లాడుతున్నాయి చేపలు అయితే తల్లాడుతున్నాయి. ఇప్పుడు మనం బుట్టి తీసి చూద్దాం. నన్నే ఎక్కిపోతున్నాయి. లాగేస్తున్నాయి, ఘోరంగా లాగేస్తున్నాయి. మస్తుగా ఉన్నాయి. మొత్తానికి అయితే ఇన్ని చేపలు పడ్డాయి. ఒక పడింటే ఒక 10 కేజీల చేపలు అంటే మొత్తం కలుపుకొని కదా, చిన్నవి పెద్దవన్నీ కలుపుకుంటే ఒక 10 కేజీలు ఉంటాయి చేపలు అయితే. అందులో ఒకటి కొర్రమీన పడింది. ఇది ఇంతే ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.